అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని 71, 72 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథః ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిఃస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత, అహంకార, స్పృహారహితుడై చెరించునట్టి పురుషుడే శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఈరోజు వరకు భగవద్గీత ద్వితీయోధ్యాయం గురించి చెప్పుకున్నాం. రేపటి నుంచి తృతీయోధ్యాయం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.